సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం వలన ఇది కార్మికుల సమస్యలు కానీ అధికారుల సమస్యలు కానీ పరిష్కారం కావడం లేదు. ఒకప్పుడు సింగరేణిలో యాజమాన్యం, కార్మికులు, కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘం వీళ్ళతోటి సమస్యలు పరిష్కారం చేసుకునేవాళ్ళు మాట్లాడుకొని, ఈ మధ్య రాజకీయ జోక్యం వలన న్యాయంగా రావాల్సినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయకుండా, ముఖ్యంగా ఈనాడు అధికారులకి పిఆర్పి అనేది అది అధికారపూర్వకంగా శాంక్షన్ అయినటువంటిదే. కోల్ ఇండియాలో రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నారు, సింగరేణిలో కూడా కొంతకాలం ఇచ్చారు. మరి ఈనాడు సింగరేణి ఇవ్వకుండా రాజకీయంగా వాళ్ళు గవర్నమెంట్ శాంక్షన్ చేయాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఇది వాళ్ళ చేతిలో పెట్టడాల్సిన అవసరమే లేదు, సింగరేణే చేయాలి. మనకేం గవర్నమెంట్ డబ్బు ఇచ్చేది లేదు, మనకి బడ్జెట్లో శాంక్షన్ వచ్చేది లేదు, ఏది లేదు. సింగరేణి వచ్చేటటువంటి ప్రొడక్టివిటీని వచ్చేటువంటి డబ్బు నుంచే కార్మికులకైనా అధికారులకైనా ఏ సౌకర్యాలను ఇచ్చేటటువంటిది ఉంటుంది. మరి ఇటువంటి దాంట్లో రాజకీయ జోక్యం ఎందుకు ఉండాలి? గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకొని వెంటనే పేమెంట్ చేస్తే ఏ గవర్నమెంట్ కూడా ఆపలేదు. ఎందుకంటే అది చట్ట ప్రకారం శాంక్షన్ అయి ఉన్నటువంటిది. అట్లనే పేరు యూజన్ విషయంలో కావచ్చు, ఏదైనా ఇవాళ కార్మికులకు కూడా వేజ్ బోర్డులు ఏర్పాటు చేయకుండా అక్కడేమో సెంట్రల్ గవర్నమెంటు జోక్యంతో వేజ్ బోర్డు చేయకుండా ఆపుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన కూడా రేపు 1వ తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా మేము ఏఐటీసీఎన్, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, జాతీయ కార్మిక సంఘాలు అందరం కలిసి రేపు నిరసన దినం కూడా పాటిస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికుల అధికారుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై సింగరేణి, జై సింగరేణి, సింగరేణి ఉద్యోగుల ఐక్యత, సింగరేణి ఉద్యోగుల ఐక్యత.